హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా శతక వైభవం శీర్షికతో సుమతి శతకం 15వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ విభాగంలో మరో 2 చక్కని సుమతి శతక పద్యరత్నాల్ని, వాటి భావాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇందులో మొదటి పద్యం చూడండి. ఆ కొన్న కూడె అమృతము తాకొంకక ఇచ్చువాడే దాత ధరిత్రిన్ సోకోర్చువాడే మనుజుడు తేకువగలవాడే వంశతిలకుడు సుమతి. ఆ కొన్న కూడే అమృతము. ఆ కొన్న అంటే ఆకలితో ఉన్నప్పుడు తినేటటువంటి కూడు అంటే తిండి, భోజనం. అది ఎలాంటిదిట? అమృతంతో సమానం. మనం చూడండి, బాగా కడుపు నిండిపోయినప్పుడు ఎవరైనా పట్టుకొచ్చి బిర్యానీ పెట్టినా లేదా మంచి మంచి ఐటమ్స్ తీసుకొచ్చి తినమన్నా, బాబోయ్ నేను తినలేను, కడుపు నిండిపోయిందని. అది బాగా ఆకలేసినప్పుడు కనీసం మనకి ఏదైనా పచ్చడి అన్నం పెడితే చాలు, లేకపోతే గంజి వేసుకుని తిన్నా పర్వాలేదు అనుకుంటాం. ఆ టైంని అది అమృతంలా అనిపిస్తుంది అనమాట. అంచేత ఎప్పుడు కూడా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే ఆ టైంని వాళ్ళకి అమృతం పెట్టినట్టే. మనం ఆకలితో ఉన్నప్పుడు తినేటటువంటి తిండి లేదా పెట్టేటటువంటి అన్నము మనము తిన్నా ఇతరులకి పెట్టినా ఆకలితో ఉన్న వాడికి పెట్టాలి. కడుపు నిండా ఉన్న వాడికి పెడితే వాడికి అక్కర్లేదు. ఏం చేత ఆల్రెడీ వాడి కడుపు నిండిపోయింది. మనం పెట్టినా వాడికి పెద్ద లెక్కలేదు. పెట్టకపోయినా పర్లేదు, పెట్టినా పర్లేదు. వాడి పెట్టాల్సిన అవసరం లేదు అసలు నిజానికి. మరి ఎవరికి పెట్టాలి? ఆ కొన్న కూడే అమృతము. ఆకలితో ఉన్నవాడికి పెట్టేటటువంటి అన్నం ఏదో అదే అమృతంతో సమానం. వాడు అమృతం అనుకుని భావించి తింటాడు. ఆ కొన్న కూడే అమృతము తాకొంకక ఇచ్చువాడే దాత ధరిత్రిన్. తాకొంకక ఇచ్చువాడు అంటే వెనక ముందు ఆలోచించకుండా ఇచ్చేవాడు, అడిగిన వారికి లేదనకుండా ఇచ్చేవాడు. అలాంటి దాత ఎవరైతే ఉన్నారో వాళ్లే నిజమైనటువంటి దాతలు. అంతేకాని ఇచ్చేది 10 రూపాయలు దానం, దీన్ని పట్టుకెళ్ళి ఏం చేస్తావు, ఎలా ఖర్చు పెట్టుకుంటావు, నీకు వెనక ముందు ఎవరున్నారు, నేను కాబట్టి దానాలు చేస్తున్నాను, ఇంత అవసరం లేదు. అడిగిన వారికి లేదనకుండా నీకున్న దాంట్లో ఇచ్చేవాడెవడో వాడే నిజమైనటువంటి దాతట. అలాంటి వాళ్ళని లక్ష్మీదేవి అడగకుండానే వచ్చి వరిస్తుందట. దీనికి ఒక పద్యం కూడా ఉంది మనకి. పట్టుగనీశ్వరుండు తన పాలిట నుండి పుడిచ్చినంతలో తిట్టగదీన దేహులను దేటగలాలన చేసి ఎన్నముంబెట్టు వివేకి మానసము పెంపొనరించుచునూర కుండినన్ గుట్టుగ లక్ష్మి పొందు దరిగండ నృసింహదయాపయోనిధి అంటారు తరిగొండ వెంగమాంబ గారు. భగవంతుడు నీకు ఇచ్చిన దాంట్లో దీనుల్ని దరిద్రుల్ని తిట్టకుండా వాళ్ళని ఏ పని చేసుకోలేవా, నువ్వు అడగడానికి వచ్చేసావు, అడుగు తినడం తప్ప నీకు వేరే పని లేదా, ఇటువంటి మాటలు మాట్లాడుతూ మనం ఇచ్చిన ఆ దానానికి విలువ ఉండదు. అడిగిన వారికి లేదనకుండా ఇచ్చేవాడెవడో వాడే నిజమైనటువంటి దాత. అటువంటి వాడిని లక్ష్మీదేవి మనం అడగకుండానే వచ్చి వరిస్తుందట. మనం వీళ్ళ ఇంట్లో ఉన్నా పర్వాలేదు, వినియోగించుకుంటాడు, 10 మందికి పెడతాడు, మనం ఇక్కడ కొలువై ఉండాలి అని అనుకుంటుందట లక్ష్మి. అలా ఎవరైతే దానం చేస్తారో వాళ్లే నిజమైనటువంటి దాతలు. తాకొంకక ఇచ్చువాడే దాత ధరిత్రిన్ సోకోర్చువాడే మనుజుడు. మరి నిజమైన మనిషి అంటే ఎవరు? సోకోర్చువాడే మనుజుడు అంటే కష్టాలు, శోకములు అంటే కష్టాలు వచ్చినప్పుడు నిలబడేవాడెవడో వాడే నిజమైనటువంటి మనిషి. ఈవేళ చూడండి, కొంచెం కష్టం వచ్చేటప్పటికి ఆత్మహత్యలు, చచ్చిపోవడమే. చచ్చిపోతే ఏమిటి చూస్తావు? లోకంలో ఇంకేం కనబడుతుంది? ఒక్కసారి కళ్ళు మూసామంటే ఇంకంతే, ఏముండదు. ఏదైనా బ్రతికుండగానే సాధించాలి, కష్టాలు వచ్చినప్పుడు ఓర్చుకోవాలి. అందుకే ఈ పద్యాలు నేర్చుకోవాలి. అర్థమైందా? ప్రతిదాన్ని ఓర్చుకు నిలబడాలంటే ఇలాంటి శతకాలు నేర్చుకోవాలి. కోకొల్లలుగా ఉన్నాయి మన తెలుగు భాషలో. మనిషికి కావలసింది ధైర్యం. గరికపాటి వారు అంటారు, ధైర్యంగా బతకాలి, ఆనందంగా తెచ్చుకోవాలి అని. ఇది నిజం. అంతేగాని ప్రతిదానికి చిన్న చిన్న సమస్యలకి పైగా యువతరం వయసు మీరిన వాడి పోని భయపడ్డారంటే అర్థం ఉంది. దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా అన్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఇవన్నీ నీలో ఉన్నాయి. ఇవన్నీ మరిచిపోయి సబ్జెక్టుల కోసం భయపడిపోవడం, నేను చదవలేనేమో అనుకోవడం, ఆత్మహత్యకు పాల్పడడం, చిన్న నోట్ ఒకటి రాసేసి నేను చచ్చిపోతున్నాను, నా చావుకు ఎవరు కారణం కాదు. ఇది ఏం న్యాయం అండి? ఇది ఇలా చేయడం అనేది మనిషి తత్వము కాదు. సోకోర్చువాడే మనుజుడు. కష్టాలు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడగలిగిన వాడే
నిజమైనటువంటి మనిషి. తేకువ గలవాడి వంశ తిలకుడు సుమతి. తేకువ అంటే ధైర్యం. వంశానికి అలంకారం ఎవరు? ధైర్యవంతుడైన కుమారుడు లేదా కుమార్తె. కేవలం కుమారుడనే కాదు, ఎవరైనా ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకురావడానికి ధైర్యంగా ఎవరైతే సమస్యల్ని ఎదుర్కొని నిలబడగలుగుతారో వాళ్లే వంశ తిలకులు, వంశానికి అలంకారమైనటువంటి వాళ్ళు సుమా అని చెప్తున్నారు. మరి ఇలాంటి పద్యాలు చదివితే మనకి ఎంత ఆత్మస్థైర్యం వస్తుంది, ఎంత ఆనందంగా గడపగలుగుతాము. కాబట్టి సుమతి శతక పద్యాల్ని తప్పనిసరిగా నేర్చుకోండి. సుమతియే కాదు, ఏ శతకమైనా సరే ప్రతి శతకంలోనూ కూడా మనిషిని ధైర్యంగా బ్రతికించేటటువంటి పద్యాలు ఉన్నాయి. రెండవ పద్యం చూడండి. అడియాస గొలుగు గొలువకు గుడిమాన్యం సేయబోకు కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు మడవిని దోడరయ కొంటి నరుగకు సుమతి. అడియాస కొలువు గొలువకు. అడియాస అంటే అత్యాసతోటి ఎవ్వరి దగ్గర పని చెయ్యకు. ఉద్యోగం ఇచ్చిన వెంటనే మొత్తం అదంతా నాకే కాదు, పరిపాలించరా బాబు అని పదవులు అప్పచెప్తే ఇదంతా నాదే అనుకోవడం అత్యాశ. నేను సేవకుణ్ణి అని ఎవ్వరూ అనుకోవట్లే. మన పని మనం చెయ్యాలి, ధర్మంగా బతకాలి అని ఎవ్వరూ అనుకోవట్లేదు. ఉద్యోగం ఇస్తే చివరికి వాళ్ళకే పంగనామాలు పెట్టడం ఇది చాలా తప్పు. అడియాసతో కొలువు ఎప్పుడూ చేయకు. కొలువు చెయ్యకుంటే ఉద్యోగం చేయకు. అత్యాశ వద్దు. అడియాస కొలువు గొలువకు గుడిమాన్యము చేయబోకు. గుడిమాన్యము అంటే దేవుని యొక్క భూములు. దేవుడు భూములు ఎవరికైతే నిర్దేశించబడ్డాయో ఆ అర్చక స్వాములే వాటిని పండించుకుని దాని మీద వచ్చే ఆదాయము తినాలి. వాళ్ళు ఆ ధనంతో దేవుడు కైంకర్యాలు చేస్తూ అనుభవించే హక్కు వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అంతేకాని దేవుడు మాన్యాల్ని కూడా ఆక్రమించేసుకుని ఈవేళ ఎంత అన్యాక్రాంతమో, ఎంత అన్యాయంగా పరిస్థితులు ఉన్నాయో ఇప్పటి సామాజిక పరిస్థితులు మీరు గమనించండి. అప్పటికి ఇప్పటికీ కూడా అప్పుడే ఆయన అలా చెప్పారంటే ఇప్పుడు ఇంకా దేవుడు భూమి లేదు, మన భూమి లేదు, ఎవరి భూమి లేదు, మొత్తం అంతా దురాక్రమణే. గుడిమాన్యము చేయబోకు. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు భూముల్ని అసలు నువ్వు వ్యవసాయం చేయొద్దు. వాళ్లే పండించుకుని వాళ్లే తింటారు అర్చక స్వాములు, వాళ్ళకి మాత్రమే అర్హత ఉందట. పద్దెన గారు చెప్తున్నారు. మళ్ళీ నేను చెప్పాననుకునే కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు. కుజనుడు అంటే దుర్మార్గుడు, సుజనుడు అంటే మంచివాడు, కుజనుడు అంటే దుర్మార్గుడు. దుర్మార్గులతోటి ఎట్టి పరిస్థితుల్లో స్నేహము చెయ్యవద్దు. అర్థమైందా? దొడరి వర్జింపనగుజుమి దుర్జనుడు అంటారు. దుర్జనుణ్ణి వెంటనే విడిచిపెట్టేయాలి. వాడితోటి స్నేహము చెయ్యకు. అడవిని తోడరయ కొంటి నరుగకు సుమతి. అడవిలో తోడు లేకుండా ఒంటరిగా ప్రయాణించవద్దు. ఇప్పుడు అడవి ప్రయాణాలే లేవు. కానీ చెప్పాను కదా, ఇందాకటి పద్యంలో చెప్పుకున్నాం. అడవి మార్గం గుండా ప్రయాణించేటప్పుడు పులులు, సింహాలు లేదా ఏ క్రూర జంతువులైనా మనల్ని ప్రాణాలు తీయవచ్చు. కాబట్టి అడవి మార్గంలో వెళ్ళేటప్పుడు ఒంటరిగా ఇప్పుడు ప్రయాణించవద్దు అని ఈ పద్యం ద్వారా మనకి బద్దెన గారు తెలియజేస్తున్నారు. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరేమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. నా ఉద్దేశ్యం పిల్లలు చక్కగా ఈ పద్యాలు నేర్చుకోవాలి. చదువు అయిన తర్వాత ఎప్పుడూ నేర్చుకుందాంలే అనుకోవడం కాకుండా చదువులో ఇది ఒక భాగమే. పాఠ్య పుస్తకాల్లో వచ్చే ఒక పద్యం, రెండు పద్యాలు చదవడం, దాని భావాన్ని పరీక్షలో రాయడం అట్లా కాకుండా చక్కగా ఈ శతక పద్యాలను పిల్లలకి నేర్పిస్తారని ఆశిస్తూ విన్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.